వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై దాడి బాధాకరమన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఫార్మాసిటీ ఏర్పాటైతే అక్కడ ఉండలేని పరిస్థితి ఉంటుందన్నారు. ఫార్మాసిటీతో రైతుల భూములు పోతాయన్నారు. అందుకే జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారన్నారు. ప్రభుత్వం ఏమైనా ఏర్పాటు చేయాలనుకుంటే కాలుష్య రహిత పరిశ్రమలు పెట్టాలన్నారు నారాయణ. గ్రామస్తులు దాడి చేశారనిపిస్తుంది. అంటే ఊరికే చేయలేదు, వాళ్ళ ఆస్తులు పోతాయని భయపడుతున్నారు. అది ఫార్మాసిటీ పైన ఒక కాన్సెప్ట్ ఉంది గవర్నమెంట్కి. ఇప్పుడు శ్రీకాకుళం విశాఖపట్నం మధ్యలో ఆ బొమ్మిడి అది ఏమంటుంది అన్న విలేజ్, అది మొత్తం ఫార్మా నాగార్జున అది కూడా ఉంది. నేనే డైరెక్ట్గా పోయి ఒకసారి ఆ ఫార్మా చుట్టుపక్కల 4-5 కిలోమీటర్లు అసలు నించోలేవు, వాసన, నీళ్లు మొత్తం కలుషితం అయిపోయినాయి, పశువులు కూడా చచ్చిపోతున్నాయి. అదే ఎక్కడిచ్చినా అది మ్యాసివ్. అప్పుడు నేను పోయి అక్కడి నుంచి లైవ్ టీవీ వాళ్ళు వచ్చారు. లైవ్ నేను చెప్పిన ఏంటంటే అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడికి వచ్చి 5 నిమిషాలు ముక్కు మూసుకోకుండా నిలబడమని చెప్పండి, నేను ఊరుకుంటాను చెప్పాను, ఛాలెంజ్ చేశాను. రిప్లై లేదు. మూసీ నదిలో ఉన్నటువంటి దుర్గంధం వల్ల అభివృద్ధి కావడం లేదు చెప్పేసి మనకు కావాలా? దానికే కదా మేము సపోర్ట్ చేస్తున్నాం. దీనికైనా దుర్గంధం ఇది ఫార్మా, దీనికైనా దుర్గంధమైన వస్తుంది. అంటే దాని గురించి పరిశీలించుకోవాలి. అడైనా అరువులు పెట్టుకోవచ్చు. ఇప్పటికి కలెక్టర్ని రమ్మన్నారు, గ్రామ సభలకు వచ్చారు. గ్రామ సభలు పెట్టకపోతే పెట్టాలని తిడతాం మేమే. గ్రామ సభలకు పెడితే అధికారులు కొంతమంది పెడితే గ్రామ సభలు ఎట్లా జరుగుతాయి? ఈ విషయంలో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. కలెక్టర్ పైన ఆ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా దాన్ని తీసుకుని కేసులు లాంటి జోలికి వెళ్లకుండా వాళ్ళు ఎందుకు ఎవరు రెచ్చగొట్టారనే పాయింట్ కాదు, అక్కడ ప్రజలైతే వ్యతిరేకిస్తున్నారు. దానిపైన పునరాలోచన చేయమని మేము కోరుతున్నాం. ఆ ప్రాంతంలో అందులో గిరిజన ప్రజలు ఉన్నారు. వాళ్ళ భూములు 15 లక్షలు ఎంతో ఇస్తామంటున్నారు, 120 గజాల భూమి అంటున్నారు. 10 లక్షలు ఎకరాకి ఇచ్చే డబ్బులు చాలు. రెండోది ఆ ప్రాంతం కూడా ఇప్పుడు మనం జీడిమెట్ల దగ్గర నిలబడితే మనం అటు కారు అటు కొద్దిగా ఎంటర్ అయితేనే చాలు ఎంత వాసన వస్తుందో మనం చూస్తున్నాం. అటువంటిది అంతకుముందే సరే ఏదో ఫార్మాసిటీ దాన్ని ఇప్పుడు 4th సిటీగా మార్చి 10 క్లస్టర్లలో పెడతాం అంటున్నారు. ఈ క్లస్టర్లో పెట్టేది అసలు ఎక్కడ పెట్టాలి ఏమిటి? ఇప్పుడంటే ఒక పాయింట్ వస్తుంది, మరి ఎక్కడో చోట అయితే ఉండాలి కదా అని. ఎక్కడో చోట ఉండాలనే అడావుడితో రైతులు పండించే పంట భూముల దగ్గర ఉండొద్దు, అదేవిధంగా జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండొద్దు. జనావాసాలకు సంబంధం లేని బాగా దూరంలో ఉన్నటువంటి అక్కడ కూడా ఇబ్బంది అయినా మరి